హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎడ్ సెకండ్ ఇయర్‌కి సంబంధించిన పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవెల్ సబ్జెక్ట్‌లో ఉన్న షార్ట్ క్వెషన్స్ చూస్తున్నాము. ఒకసారి ఇక్కడ క్వెషన్ చూడండి. వాట్ ఈస్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్? హౌ ఈస్ టీఎల్ఎం డివైడెడ్ ఇంటూ గ్రూప్స్? హౌ ఈస్ టీఎల్ఎం యూస్ఫుల్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్? ఇక్కడ మనకు ఒకే క్వెషన్‌లో 3 సపరేట్ క్వెషన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఏంటి, వాట్ ఈస్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే టీఎల్ఎం. టీఎల్ఎం అంటే ఏంటి అని అడుగుతున్నారు. టీఎల్ఎం అంటే ఏంటి, నార్మల్గా మీరు ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు అంటే టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనల్ని అడుగుతారనమాట, టీఎల్ఎం ఉందా, ఏమైనా తీసుకొచ్చినారా అని. అంటే మనము లెసన్ చెప్పేటప్పుడు పిల్లలకి ఆ లెసన్ ఇంట్రెస్టింగ్గా అనిపించడానికి మనం ఏదైనా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తీసుకెళ్ళాలన్నమాట. అంటే చార్ట్స్ కానీ, పిక్చర్స్ కానీ, లేకపోతే రియల్ ఆబ్జెక్ట్స్ కానీ అట్లా. అంటే టెక్స్ట్ బుక్ ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంటే కాకుండా బయట నుండి ఎక్స్ట్రా తీసుకెళ్ళి పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పడం. ఓకేనా? మనం ఏ ఆబ్జెక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నామో దాన్నే మనం టీఎల్ఎం అని అంటాం. ఓకేనా? ఇంకా హౌ ఈస్ టీఎల్ఎం డివైడెడ్ ఇంటూ గ్రూప్స్. టీఎల్ఎం గ్రూప్స్గా డివైడ్ అయి ఉందంట, దాని గురించి కూడా చూద్దాం ఒకసారి. ఇంకా హౌ ఈస్ టీఎల్ఎం యూస్ఫుల్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ టీచింగ్లో టీఎల్ఎం ఎలా యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. ఓకేనా? ఆన్సర్ చూడండి. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ TLM means the different resources or materials used by teachers to make teaching effective and help learners understand the lesson better. ఇది ఎవరు యూజ్ చేశారు? యూజ్డ్ బై టీచర్. ఎందుకు? టు మేక్ లెర్నింగ్ ఎఫెక్టివ్, టీచింగ్ ఎఫెక్టివ్ అంటే మంచిగా టీచ్ చేయడానికి, అంటే పిల్లలకి ఇంట్రెస్టింగ్ అనిపించేటట్టు. అండ్ హెల్ప్ లెర్నర్స్ అండర్స్టాండ్ ద లెసన్ బెటర్, అట్లాగే పిల్లలకి కూడా ఆ లెసన్ మంచిగా అర్థమవుతుంది అనమాట. అట్లా. నెక్స్ట్, టీఎల్ఎం షుడ్ బి సూటబుల్ ఫర్ ద కంటెంట్, లెర్నర్స్ అండ్ క్లాస్ రూమ్ సిచ్యువేషన్. టీఎల్ఎం అనేది ఏదో ఇర్రిలెవెంట్గా తీసుకెళ్ళొద్దు, ఆ కంటెంట్కి రిలవెంట్గా ఉన్న టీఎల్ఎంఏ తీసుకెళ్ళాలి. ఇంకా అది లెర్నర్స్కి ఇంకా క్లాస్ రూమ్ సిచ్యువేషన్కి రిలవెంట్గా ఉండేటట్టు తీసుకెళ్ళాలి మనం. ఓకేనా? నెక్స్ట్, టీఎల్ఎం ఈస్ డివైడెడ్ ఇంటూ 3 గ్రూప్స్. టీఎల్ఎంని 3 గ్రూప్స్గా డివైడ్ చేసినారనమాట. ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. ఒకటేమో ఆడియో ఎయిడ్స్, విజువల్ ఎయిడ్స్ అండ్ ఆడియో విజువల్ ఎయిడ్స్. ఓకేనా? ఆడియో అంటే మనకి ఏంటి, సౌండ్ కదా. మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ లిజనింగ్ సచ్ యాజ్ రేడియో ఆర్ ఆడియో రికార్డింగ్స్. ఇవి ఆడియో ఎయిడ్స్ అనమాట. అంటే మనము పిల్లలకి ఆడియో వినిపించి లెసన్ అర్థమయ్యేలాగా చేస్తామన్నమాట. ఓకేనా? అది. విజువల్ ఎయిడ్స్ అంటే ఏంటి? విజువల్ అంటే ఏంటి, ఏదైనా పిక్చర్ లాగా. ఓకేనా? మెటీరియల్స్ దట్ క్యాన్ బి సీన్ సచ్ యాజ్ పిక్చర్స్, చాట్స్ అండ్ ఫ్లాష్ కార్డ్స్. ఇవన్నీ ఏంటివి? విజువల్ ఎయిడ్స్ అనమాట. ఇవి పిల్లలకి చూపించి వాళ్ళకు ఒక కాన్సెప్ట్ అర్థమయ్యేలాగా చేస్తాం మనం. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, ఆడియో విజువల్ అంటే రెండు, అంటే లైక్ వీడియో. మన వీడియోలో ఏంటి, ఆడియో ఉంటుంది ప్లస్ విజువల్ కూడా కనిపిస్తుంది మనకు, అదే వీడియో. ఓకేనా? మెటీరియల్స్ దట్ ఇన్వాల్వ్ బోత్ సీయింగ్ అండ్ లిజనింగ్ సచ్ యాజ్ వీడియోస్ అండ్ ఎడ్యుకేషనల్ ఫిల్మ్స్. ఓకేనా? ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫిల్మ్స్ కానీ లేకపోతే ఏదైనా వీడియోస్ కానీ చూపించి పిల్లలకి టీచింగ్ లెర్నింగ్ మనం ఇంటరాక్టివ్గా చేసినాం అనుకోండి, అది అది ఆడియో విజువల్ ఎయిడ్. ఓకేనా? ఇది మెయిన్ 3 టైప్స్ అయిపోయినాయి. నెక్స్ట్, యూజెస్ ఏంటి? ఓకేనా? టీఎల్ఎం ద్వారా ఏం యూజ్ ఉంటుంది? యూజెస్ ఆఫ్ టీఎల్ఎం ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ ఏంటి చూడండి. మేక్స్ ఇంగ్లీష్ టీచింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంజాయబుల్. టీఎల్ఎం యూజ్ చేస్తేనే అదొక ఇంట్రెస్టింగ్ అనమాట. అరే, టీచర్ ఈరోజు కొత్త ఏమో తీసుకొచ్చింది మనకు చూపించడానికని వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఓకేనా? వాళ్ళు ఎంజాయ్ చేస్తారు క్లాస్ని పిల్లలు. హెల్ప్స్ టు రెడ్యూస్ బోర్డమ్ అండ్ మొనోటనీ. అంటే బోర్డమ్ అంటే ఏంటి, బోర్ కొట్టడం. నార్మల్గా ఇప్పుడు మీరు రోజు క్లాస్కి వెళ్ళి అదే లెక్చర్ మళ్ళీ రిపీట్ చేస్తూ, అంటే ఈరోజు చెప్పిన నార్మల్గా అంటే లెక్చర్ లాగా చెప్పినారు, మళ్ళీ రేపు కూడా అదే చెప్తున్నారు, అంటే అదే కంటెంట్ కాదు, వేరే కంటెంటే కానీ మళ్ళీ అదే మెథడ్ ఫాలో అవుతున్నారు అనుకోండి. అదే రోజు అదే లెక్చర్ మెథడ్ ఫాలో అవుతుంటే పిల్లలకి ఏమనిపిస్తుంది, బోర్ కొడుతుంది అనమాట. అరే, టీచర్ ఏమో రోజు వస్తుంది, ఆ టెక్స్ట్ బుక్ చదువుతుంది పోతుంది, అట్లా ఆ బోర్డమ్ ఫీలింగ్ రాకుండా. మొనోటనీ అంటే కూడా సేమ్, రోజు ఒకటే మెథడ్ ఫాలో అవ్వడం అనమాట. దిస్ విల్ హెల్ప్ టు రెడ్యూస్ దోస్. అంటే ఇప్పుడు మనం టీఎల్ఎం తీసుకెళ్ళాం అనుకోండి, పిల్లలు ఇంట్రెస్టింగ్గా అట్రాక్టివ్గా ఫీల్ అవుతారు, వాటికి మంచిగా వింటారు, వాళ్ళకి బోర్డమ్ ఉండదు. ఓకేనా? నెక్స్ట్, అట్రాక్ట్స్ స్టూడెంట్స్ అటెన్షన్ అండ్ ఇంట్రెస్ట్. ఇదే అటెన్షన్ అనమాట. పిల్లలు దానికి అట్రాక్ట్ అయిపోతారు ఆ టీఎల్ఎమ్స్కి. మేక్స్ డిఫికల్ట్ లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ ఈజియర్ టు అండర్స్టాండ్. ఇప్పుడు టీఎల్ఎం కూడా ఎట్లా ఉండాలంటే చాలా ఇట్లా తెలివితోటి ప్లాన్ చేయాలన్నమాట, ఆ కాన్సెప్ట్కి రిలవెంట్గా.
ఓకేనా? ఎట్లా ఉండాలంటే టీఎల్ఎమ్ ఆ కాన్సెప్ట్ పిల్లలకి చాలా ఈజీగా అర్థమైపోవాలి. అచ్చా ఇంతేనా ఇది అని అనిపియాలి వాళ్ళకి. ఓకేనా? నెక్స్ట్ హెల్ప్స్ డెవలప్ స్టూడెంట్స్ లాంగ్వేజ్ స్కిల్స్‌కి డెవలప్ అయ్యేలాగా హెల్ప్ అయితాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మేక్స్ ద క్లాస్ రూమ్ లైవ్లీ అండ్ ఎఫెక్టివ్. లైవ్లీ అంటే ఏంటి? మంచిగా అనమాట. ఒక లైవ్లీ ఫీలింగ్‌ని ఏదో నేర్చుకుంటున్నాం మనం అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి. ఓకేనా? నెక్స్ట్ సింపుల్ వే టు ఎక్స్‌ప్లెయిన్ టు స్టూడెంట్స్ ఒకసారి ఇక్కడ చూడండి. Instead of only telling children about word or concept, if a teacher uses picture, plays an audio, shows a video, children can understand and remember it better. ఖాళీ వర్డ్ ఒక కాన్సెప్ట్ని జస్ట్ నోటితో చెప్పడం కాకుండా పిక్చర్ ద్వారా, ఆడియో ద్వారా, వీడియో ద్వారా చెప్పినామనుకోండి పిల్లలకి అది మంచిగా అర్థమవుతుంది. వాళ్ళు మంచిగా గుర్తుపెట్టుకుంటారు. ఈ మెటీరియల్స్ని మనం ఏమంటాం? టీఎల్ఎం అని అంటాం. ఇక్కడ చూడండి, రిమెంబర్ టీఎల్ఎం ఆర్ రిసోర్సెస్ యూజ్డ్ టు మేక్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఈజియర్. ఇక్కడ టీఎల్ఎం అంటే ఏముంది చూడండి, రిసోర్సెస్ యూజ్డ్ టు మేక్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఈజియర్. అంటే టీచింగ్ లెర్నింగ్ని అది ఈజియర్గా చేస్తుంది అనమాట. ఈజీ చేస్తుంది, క్లియర్గా కాన్సెప్ట్స్ అర్థమవుతాయి పిల్లలకి అండ్ మోర్ ఇంట్రెస్టింగ్. ఓకేనా? దీన్ని మనం ఏమంటాం? టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అని అంటాం. ఓకేనా? మీకు అర్థమైందిగా ఇప్పుడు టీఎల్ఎమ్స్ అంటే ఏంటి? పిక్చర్స్ కానీ, చాట్స్ కానీ, ఫ్లాష్ కార్డ్స్ కానీ, ఆడియో కానీ, వీడియో కానీ, లేకపోతే రియల్ లైఫ్లో మనం వాడే మెటీరియల్స్ కానీ అవన్నీ మనం టీఎల్ఎం అనే అంటాం. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అట్లాగే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.